Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ఈరోజు నేను రమేష్ మేకప్ అకాడమీలో ఉన్నానండి. చాలామంది ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లోనే ఉండి మనీ ఏం చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ దానితో పాటు కొంతమంది స్టూడెంట్స్ డిస్కంటిన్యూ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ కెరీర్ ఆపర్చునిటీ కింద బయట మీకు ఎక్కడెక్కడో ఏ కోర్సులు కనిపిస్తూ ఉంటాయి. బట్ లైవ్లో నేను మీకు ఈరోజు చూపిస్తాను రమేష్ మేకప్ అకాడమీ. ఎవరైనా సరే మీరు ఒక మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే బయట ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ రమేష్ మేకప్ అకాడమీలో 30 days కోర్స్ నేర్చుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది నేను వాళ్ళ మాటలోనే ఒకసారి మీకు అడిగి అండ్ ఒకసారి కోర్సులో జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒకసారి రమేష్ గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం మనం. సరే, ఇవాళ స్టూడెంట్స్ అందరూ కూడా మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అని అంటే ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఫర్దర్గా కూడా వీటికి అవకాశాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా కొంతమందికి అవగాహన ఉండదు. మీ దగ్గర మాత్రం చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఇక్కడ సక్సెస్ రేట్ ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి? అండ్ ఇక్కడ అకాడమీలో మీరేం టీచ్ చేస్తున్నారు? అసలు ఎలా అంటే మీ స్టూడెంట్స్కి మీరు ఎటువంటి టిప్స్ ఇస్తున్నారు? సార్, ఇప్పుడు దీని గురించి యాక్చువల్గా నేను చెప్పడం కన్నా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమొచ్చేసి ఒక 2 years బ్యాక్ స్టూడెంట్. హలో అండి, ఓల్డ్ స్టూడెంట్. 2 years బ్యాక్ ఓల్డ్ స్టూడెంట్ ఒక గీతా గారు. ఏమొచ్చేసేసి 4 months బ్యాక్. 4 months బ్యాక్ స్టూడెంట్ శ్రద్ధ. ఏమో బాంబే, గోవా అన్నీ తిరిగి 2-3 ఇన్స్టిట్యూట్లో కూడా పైసలు పెట్టి ఫైనల్గా మరి ఇక్కడికి ఎలా వచ్చిందో వచ్చింది. వచ్చిన తర్వాత నుంచి గ్యాప్ ఉండట్లేదంట. ఒకరోజు రెస్ట్ తీసుకుందాం, అబ్బా ఐబ్రోస్ అన్న చేయించుకోవాలి నేను అంటుంది. అయితే ఒకసారి వీళ్ళే చెప్తారు మీకు ఎలా ఉంది ఏంటి. అయ్యో డెఫినెట్గా అండి, ఒకసారి అడుగుదాం. హలో గీతా గారు. హలో సార్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. రమేష్ అకాడమీ నుంచి మీరు బయటికి వెళ్ళి 2 years అయింది. అవును సో ఇవాళ మీ సక్సెస్ స్టోరీని ఆడియన్స్కి అంటే ఈ ఫీల్డ్ కనుక చూస్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనడానికి మీరిద్దరే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో అనుకుంటాను. సో 2 yearsలో మీరు ఏం సాధించారు, అసలు ఇక్కడికి ఏ విధంగా వచ్చారు రమేష్ అకాడమీ? ఇక్కడికి నేను యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చాను సార్. నేను అంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని. తర్వాత అందులో సంపాదించేదానికంటే నేను దీంట్లోనే ఎక్కువ సంపాదిస్తున్నాను అని చెప్పగలను. ఎలా ఇక్కడికి ఏ విధంగా వచ్చారు అంటే ఇక్కడికి ఇన్స్టాలో సెర్చ్ చేశాను సార్. ఇన్స్టాలో సెర్చ్ చేశాను, చాలా ఇన్స్టిట్యూట్లో కూడా ఎంక్వైరీ చేసేకి నేను వెళ్ళాను. కానీ నాకు అక్కడెక్కడ నచ్చలేదు. నేను ఒకసారి రివ్యూస్ చూసి సార్ని కాంటాక్ట్ అయ్యాను. నేను వచ్చానండి. జనరల్గా అంటే మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనేటువంటి ఆలోచనతో వచ్చారా ఇన్స్టాలో? లేదు సార్, నేను మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంది నాకు. చాలా కాలంగా నేను ట్రై చేస్తున్నాను. చాలా చోట్ల కూడా అడ్వాన్స్ పే చేశాను సార్. నాకు నచ్చక కూడా నేను వచ్చేసాను అక్కడ నుంచి. చాలా చోట్ల అడ్వాన్స్ పే చేశాను సార్. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మీకేం నచ్చింది? నాకు బాగా నచ్చింది సార్. ఇంకా ఇక్కడ మనం ఎన్ని యూజ్ చేసినా, కాస్మెటిక్స్ వేస్ట్ చేసినా అసలు అబ్జెక్షన్ ఉండదు. బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. ఎంత 1 month నేర్చుకున్నారా కోర్స్ మొత్తం? అవును సార్, 1 month 30 days నేర్చుకున్నాను. 30 daysలో చాలా బాగా నేర్పించారు సార్. ఎంకరేజ్ బాగా చేస్తారు. మనకు రాదు అనే డిసప్పాయింట్లో ఉన్నప్పుడు కూడా ఇంకా మనకు అన్నీ చెప్తారు, దగ్గరుండి నేర్పిస్తారు. మేకప్స్, హెయిర్ స్టైల్స్ అన్నీ బాగా చేస్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంటే ఇప్పుడు ఇంకా బాగా సంపాదిస్తున్నాను. ఎంత పర్ మంత్ ఎంత చేస్తున్నారు? పర్ మంత్ ఒక్కొక్కసారి ఎక్కువే వస్తుంది సార్. ఒక రోజు వన్ డేకి 40,000 50,000 అలా వస్తుంది. రోజుకి 40,000-50,000 చేశాను సార్, సంపాదించాను. లాస్ట్ మంత్ 1 weekకి నేను 1,40,000 సంపాదించాను. అది నాకు చాలా మంచిగా అనిపించింది. గ్రేట్ అండి, హ్యాపీయెస్ట్ మూమెంట్ అది నాకు. అదంతా సార్ ఇచ్చిన ఎంకరేజ్మెంటే అనుకుంటాను. అలా కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీ సక్సెస్ స్టోరీని ఇప్పుడు చెప్పారు. నేనైతే ఇందులోనే జాయిన్ అవ్వమని చెప్తాను సార్. చాలా మందికి సజెస్ట్ చేస్తుంటాను నేను కూడా. నాకు బాగా నచ్చింది సార్ అకాడమీ పరంగా. సార్ ఎంకరేజ్మెంట్ ఏ విధంగా అయినా మేము బాగానే సక్సెస్ అయ్యామని చెప్పగలను. ఏ విధంగా సరే మీరు చెప్తాను సార్. 100% కాన్ఫిడెంట్ ఉంది నాకు. ఇంకా ఇప్పుడు వస్తున్నాయి, నాకు మంచి లీడ్స్ వస్తున్నాయి. నేను పటాన్చెరులో ఉంటాను యాక్చువల్లీ. అక్కడ ఆల్మోస్ట్ నేనే కవర్ చేస్తాను. ఈ 2 yearsలోనే నేను బాగా సంపాదించుకున్నాను అని చెప్తాను సార్. రియలీ గ్రేట్ అండి. ఏం చదువుకున్నారు మీరు? ఇంజనీరింగ్ చేశాను.
సాఫ్ట్వేర్ వదిలేసి ఇటేపు వచ్చారు. సాఫ్ట్వేర్ వదిలేసాను సార్, వదిలేసి రీసెంట్గా యూఎస్ నుంచి వచ్చాం 2 years బ్యాక్, వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయాం. సో ఓవరాల్గా అయితే యువర్ ఫైన్. ఎస్ సార్, చాలా Students హ్యాపీగా కి ఫీల్ అయ్యాను సార్. చాలా అద్భుతంగా ఉంది సార్ ఇన్స్టిట్యూట్ పరంగా కానీ, సార్ ఎంకరేజ్మెంట్ అన్ని విధాలా నాకు బాగా నచ్చింది సార్. యాక్చువల్లీ సాఫ్ట్వేర్లో సంపాదించేదానికంటే నేను దీంట్లోనే బాగా సంపాదించుకుంటున్నాను సార్. నేను ఒక్కొక్కసారి 1 weekలోనే బాగా వస్తుంది. ఐ మీన్ బాగానే ఒక 40 to 50 దాకా చేస్తాను. 1 dayకే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నాకు బాగుంది సార్, నాకు చాలా సాటిస్ఫైడ్. సార్ దగ్గర చేరిన తర్వాత నేను ఇంత సంపాదిస్తున్నానని నాకే అనిపిస్తుంది. ఎలా అంటే మీ సక్సెస్ స్టోరీ చూసిన తర్వాత కొంతమంది జాయిన్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకైతే నేను కంపల్సరీ మేకప్ ఆర్టిస్ట్ అవ్వమని చెప్తాను సార్. సజెస్ట్ ఎంతసేపు బ్యూటీషియన్ ఫీల్డ్లో మనం నెలంతా కష్టపడినా అంత రాదు సార్. మనకి 1 monthకి ఇంతే వస్తుంది అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు 1 lakh ఆర్డర్స్ వస్తాయి అనమాట. ఇంకా ఎలాగైనా డీల్ చేసుకొని నేను తీసుకుంటాను. అటు సైడ్ అంతా నేనే డీల్ చేస్తాను. పటాన్ చెరువు సైడ్ అంతా నేనే ఉన్నాను సార్ ఇప్పుడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు 0 knowledgeతో వస్తాం సార్. నేను ఆల్రెడీ 15 yearsగా బ్యూటీ ఫీల్డ్లో ఉన్నాను సార్. బ్యూటీ ఫీల్డ్లో ఉంటూ సాఫ్ట్వేర్ చేశాను కూడా. అది ఇంట్రెస్ట్ లేక నేను ఎలాగైనా మేకోవర్ ఆర్టిస్ట్ అవ్వాలి నాకు అనుకున్నాను సార్. నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు సార్. చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ సార్. చెప్పాలంటే నా లైఫే టర్న్ అయిపోయింది అనుకుంటాను. అదే మీరు మాట్లాడుతుంటే కూడా ఇంత ఎర్నింగ్ చేస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇప్పుడు. ఓకే, స్టూడెంట్స్కి రిఫరెన్స్ అయితే ఇస్తారా? కంపల్సరీ ఇస్తాను సార్. నేను సజెస్ట్ చేస్తాను. నేను ఇన్స్టిట్యూట్లో చాలా చోట్ల జాయిన్ అయ్యాను. అక్కడ నాకు రిసీవింగ్ సరిగ్గా లేదు. దానికి కూడా నేను వచ్చేసాను. నేను అసలు నాకు డబ్బు వద్దు ఏమొద్దు అనుకుని కూడా రిటర్న్ వచ్చేసాను సార్. ఇంకా నాకు ఇక్కడ బాగుంది. మంచి రెస్పెక్ట్ కానీ మనం వేస్ట్ చేసినా కానీ మనకి అబ్జెక్షన్ ఉండదు. మేడం కానీ సార్ కానీ. సో ఇక్కడ ఒక హోమ్లీ ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంది. ఉంటుంది సార్. 30 days తర్వాత మాకు అసలు ఎందుకు వదిలేపెట్టి వెళ్ళిపోతున్నామా అనిపిస్తుంది. ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉందని అనిపిస్తుంది సార్. ప్రతి స్టూడెంట్ ఇలానే ఫీల్ అవుతాం మేము. గ్రేట్ అండి. సార్ రమేష్ గారు, ఇది మాత్రం ట్రూ సార్. నిజంగా 30 days తర్వాత మాకు అంత గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చొని మరి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి గీత గారు. ఇప్పటికి 2 years నుంచి మేము అనుకుంటూనే ఉంటాం సార్. అసలు ఎందుకు మిస్ అయిపోయాం సార్, ఇంకొక ఎక్స్టెండ్ చేయొచ్చు కదా అనేసి. లాస్ట్ మంత్ కూడా నెయిల్ ఆర్ట్ క్లాస్ కూడా జాయిన్ అయ్యాను. నెయిల్ ఆర్ట్లో ఉండగానే నాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి. చేస్తున్నాను నెయిల్ ఆర్టిస్ట్. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ నెయిల్ ఆర్టిస్ట్. నేను ఇప్పుడు అవుట్ ఆఫ్ కూడా వెళ్తున్నాను. చిత్తూరు వెళ్ళొచ్చాను సార్ లాస్ట్ వీక్. అక్కడ కూడా చేసి వచ్చాను. మా మిస్సెస్ని కూడా రిఫరెన్స్ ఇస్తాను మీకు. నెయిల్ ఆర్ట్ అకాడమీ ఉంది కదా అని చెప్పేసి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గీత గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే శ్రద్ధ గారు. నమస్తే సార్. మీరు ఎలా వచ్చారండి మేకప్ అకాడమీకి, రమేష్ మేకప్? నేను ఇన్స్టా నుంచి సెర్చ్ చేసి వచ్చాను. యాక్చువల్లీ బిఫోర్ దిస్ నేను వేరే ఇన్స్టిట్యూట్కి కూడా జాయిన్ అయ్యాను. బట్ అక్కడంతా సాటిస్ఫాక్షన్ లేదు. సో ఫైనలీ ఐ జాయిన్ హియర్. ఇక్కడ వచ్చినాక నేను సారీ డ్రైపింగ్, మేకప్, హెయిర్ స్టైల్స్ అన్నీ నేర్చుకున్నా. అండ్ నౌ ఐమ్ వర్కింగ్ యాజ్ మేకప్ ఆర్టిస్ట్. మీరు ఇక్కడ నేర్చుకొని బయటకు వెళ్ళి ఎన్ని డేస్ అయింది? 4 months. This is 4th month. ఫోర్త్ మంత్. Yeah. ఇప్పుడు ఎలా రన్ చేసుకుంటూ ఉన్నారు? ఫర్ దిస్ మంత్ డిసెంబర్లో నేను 5th నుంచి 10th 5 days వెళ్ళిన వరకు దాంట్లోనే నాకు 45,000 వచ్చింది ఫర్ 5 days. 45,000. ఎస్. గ్రేట్ అమౌంట్. థ్యాంక్ యూ. ఎలా అంటే అసలు మీకు అకాడమీలో ఏం నచ్చింది అండ్ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ నేను జాబ్ చేస్తున్నా సిన్స్ వెరీ లాంగ్. వెన్ ఐ వాజ్ 17 అప్పటి నుంచి జాబ్ చేస్తున్నా. బట్ లోపల నాకు ఏదో బిజినెస్ చేయాలని ఉంది స్టార్టింగ్ నుంచి. సో ఐ వాజ్ లుకింగ్ దేంట్లో చేయాలని. సో యాజ్ అ గర్ల్ మనకి న్యాచురలీ మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఐ థాట్ దిస్ ఈజ్ అ గుడ్ ఫీల్డ్ అండ్ ఐ జాయిన్ దిస్ ఫీల్డ్. ఓకే, సో నౌ యు ఆర్ హ్యాపీ. చాలా. బయట చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు, మెన్ అయినా విమెన్ అయినా సరే, అసలు ఎందుకు ఈ మేకప్ దానికి జాయిన్ అవ్వాలి, మేకప్ ఆర్టిస్ట్కి ఎందుకు ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది మిమ్మల్ని చూసిన తర్వాత ఓకే అసలు ఇదేంటో చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, జాయిన్ అవుదాం వద్దా అనుకునేటువంటి. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఒకప్పుడు మేకప్ అంతా జనాలకి తెలియదు, ఏదో మూవీస్లో వేసుకునేవాళ్ళు. బట్ నౌ డేస్ నాట్ ఓన్లీ మన ఇంట్లో ఫంక్షన్కి అని కాదు, మనం వేరే వాళ్ళ ఫంక్షన్కి కూడా వెళ్ళాలంటే జనాలు రెడీ అయిపోతున్నారు. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్లస్ మనం డే మొత్తం స్పెండ్ చేసే అవసరం ఉండదు. నౌ ఐ గో ఫర్ మ్యారేజ్ ఆర్డర్స్. మార్నింగ్ ముహూర్తాలు ఉంటే ఐ గో అట్ 4:30 5 o'clock ఇన్ ద మార్నింగ్. 10 వరకు మొత్తం ఫ్రీ అయ్యి ఇంటికి వచ్చేస్తాను. అండ్ ఇన్కమ్ ఆల్సో జాబ్కి కంపేర్ చేస్తే ఒక మంత్లీ ఇన్కమ్ నార్మల్ సాలరీస్ ఉంటాయి కదా 35-40, దట్ వీ కెన్ ఈజీలీ అర్న్ ఇన్ టు 1 or 2 ఈవెంట్స్. సో మీరు స్టూడెంట్స్కి రిఫరెన్స్ ఇస్తారు? చాలా.
anyone, especially in Hyderabad, Telangana nearby, anyone wants to work in same field, this is best academy. ఓకే, మీది యాక్సెంట్ ఒకలా ఉంది కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Maharashtra, actually my mother tongue is Marathi. ఓకే, సో అక్కడ నుంచి హైదరాబాద్లో We settled here. గ్రేట్ అండి. సో స్టూడెంట్స్కి ఏం చెప్తారు అంటే రమేష్ అకాడమీ గురించి? ఇది చాలా బెటర్ ప్లాట్ఫామ్, ఎందుకంటే నార్మలీ బయట మేకప్ అంటే మేకప్ ఒకటే నేర్పిస్తారు, బట్ ఇక్కడ నేను 1 month కోర్స్కి వచ్చిన. ఇన్ దట్ ఎవ్రీ 30 daysలో 1 hour కూడా చాలా ఇక్కడ వేస్ట్, 1 second ఐ కెన్ సే వేస్ట్ అవ్వలేదు. సారీ డ్రప్పింగ్ నేర్పిస్తారు, నాట్ ఓన్లీ దట్ ఫ్లవర్స్ మేకింగ్ కూడా. పెళ్లి కూతురుకి పూల జడలు ఉంటాయి కదా, ఆల్సో వీ క్యాన్ డూ దట్. అంటే మనం నేర్చుకొని మనకి వీ క్యాన్ టేక్ 1-2 అసిస్టెంట్ తీసుకొని మొత్తం ప్యాకేజ్ లాగా ఒక ఈవెంట్కి చేసే వర్క్స్ ఉంటాయి కదా, కంబైన్గా వీ క్యాన్ డూ సెల్. ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రియలీ గ్రేట్ అండి. నిజంగా చాలామంది స్టూడెంట్స్కి ఒక ఇన్స్పైరింగ్ జర్నీ ఉంది. అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు పర్ డే 40,000 45,000 అర్న్ చేసుకునేంత స్థాయికి వచ్చారు అని అంటే మీ స్టూడెంట్సే. అది రియల్లీ ప్రౌడ్ మూమెంట్. అంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే కొంతమంది ఇంజనీరింగ్ చేసి లేదంటే ఏదో గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ కెరీర్ ఆపర్చునిటీస్ ఏ ఉంటే బాగుంటుంది అనే దాని మీద అవగాహన ఉండదు. బట్ ఇటువైపు కనుక వస్తే ఇలా ఉంటుందని చెప్పడానికి మీరు మీ అకాడమీ నిదర్శనం. స్టూడెంట్స్ కూడా చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.